ఒకరోజు చిన్న యాపిల్స్ కొనడానికి బండి మీద ఉన్న అన్ని కూడా తిప్పి చూస్తాం, ఎక్కడన్నా డాగుందా. ఈరోజు వాటి కూడా బాగా మైన వేసి అన్ని మెరిసేటట్టు చేస్తా ఉన్నారు. లేదు 4-5 రోజులు ఆగిపోతే కుళ్ళిపోతాయి, పారేస్తాము. చివరికి ఒక పూట వండుకునే కూర గురించి కూడా తట్లో ఉన్న వంకాయలు మొత్తం కూడా తరిచి చూస్తాం కదండి సార్. 4 గంటలు లేట్ అయితే సద్దోసం వచ్చేది, పారేస్తాం. ఒక ఫోన్ కొనడానికి 10 మందిని అడుగుతున్నాను, ఏమండి ఏ ఫోన్ బాగుంటుంది, బ్యాటరీ బ్యాకప్ దేంట్లో ఉంటుంది, దేంట్లో ఫీచర్స్ ఉన్నాయి, దేంట్లో కెమెరా క్లారిటీ బాగుంది. 10 అడుగుల ఎత్తు నుంచి పొరపాటున జారిందనుకోండి పప్పు అయిపోద్ది. ఒక ఫోన్ గురించి 10 మందిని అడిగి నువ్వు నన్ను తయారు చేసినటువంటి నా సృష్టికర్త ఎవరు అని ఏ రోజైనా ఎవరినైనా అడిగావా? జ్ఞానంతో ఆలోచించండి సోదరులారా. నేను మతం గురించి చెప్పడం లేదు. అసలు దైవ గ్రంథంలో 30 కాండాలు ఉన్నాయి, 114 సూరాలు ఉన్నాయి, 6236 ఆయతులు ఉన్నాయి. ఎక్కడ కూడా ఇది మొహమ్మదియా మతం, ఇది ఫలానా భాష మాట్లాడే వాళ్ళ మతం ఖురాన్ గ్రంథంలో లేదు. పోనీ దురదృష్టవశాత్తు ఆ గ్రంథాన్ని ఏమైనా తెలుగులో చెప్తున్నారా వీళ్ళు? ఉర్దూలో చెప్పడం, మసీదులో వాటికి చెప్పడం, వాళ్ళ వాటికి చెప్పడం. పోనీ ఈ డ్రెస్ వేసుకుంటే ఏమైనా స్వర్గం వస్తుందా? నువ్వు వేసుకునే డ్రెస్సులు నువ్వు పెట్టుకుతున్నా స్వర్గం రాదు. జ్ఞానంతో ఆలోచించండి సోదరులారా. జీవితం క్షణభంగురం. ఈ ప్రపంచక జీవితం ఒక ఆట. నువ్వు నమ్ము నమ్మకపో, నువ్వు దేవుడు ఉన్నాడే నమ్ము నమ్మకపో, దేవుడిని ఆరాధించు, లేదు దేవుడిని తిరస్కరించు. ఇది ఒక ఆట, ఒక పరీక్ష. సూరతుల్ ముల్క్ 67వ అధ్యాయం 2వ వాక్యం. మేము మానవుడికి చావు బ్రతుకు ఎందుకు పెట్టామంటే పరీక్షించడానికి. ఇది పరీక్షా స్థలం అన్నాడు. ఈ పరీక్షా స్థలంలో ఎవరినైనా ఎలానైనా వ్యవహరించవచ్చు. ఎగ్జామ్ హాల్ ఇవ్వడు. ఐహిక జీవితంలో కూడా నేను పరీక్ష కోసం పంపించాడు. దూతలను పెట్టాడు కాపలాదారులుగా. మర్డర్లు మానభంగాలు చేసేవాడు బ్రతుకుతున్నాడు, అన్యాయాలు అక్రమాలు చేసేవాడు బ్రతుకుతున్నాడు. అసలు దేవుడే లేడయ్యా, ఉంటే చూపెట్టు అన్న నాస్తికులు బ్రతుకుతున్నారు. నీతిమంతుడు బ్రతుకుతున్నాడు, పాపాత్ముడు బ్రతుకుతున్నాడు. ప్రపంచంలో పరీక్ష. ఈ పరీక్షా స్థలంలో ఎవరు ఎలానైనా వ్యవహరించవచ్చు. కానీ ఒకరోజు మృత్యువు వాకిటి ముందు నువ్వు నుంచుంటావే, ఆ రోజు తెలుస్తుంది. ఆ రోజు నీకు అర్థమవుతుంది. ఒక కీలు మరో కీలుతో కట్టివేసినప్పుడు ఆ క్షణం నీకు అర్థమవుతుంది. మృత్యుదూతను నువ్వు నీ కళ్ళతో చూస్తావు అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. బరాబీ నబీ రదియల్లాహు తఆలా అన్హు కథనం ప్రకారం నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మీరు మృతుడి దగ్గరకు వెళ్ళినప్పుడు మృతుడి కళ్ళను మొదట మోయండి అన్నారు. ఎందుకో తెలుసా? ఈ కళ్ళతో నీ దగ్గరకు వచ్చినటువంటి మృత్యువుని నువ్వు చూస్తావు. దేహంలోంచి ఆత్మ వెళ్ళిపోవడాన్ని, ఆ మృత్యువుని ఆత్మను తీయడాన్ని మృతుడు చూస్తాడు. అందుకని కళ్ళు తెరిచి ఉంటాడు. కళ్ళు మోయండి అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. అందుకే అప్పుడు నీకు అర్థమవుతుంది, ఇలా రబ్బిక యౌమైదినిల్ ఇక నాపై నువ్వు నన్ను సృష్టించినటువంటి నా స్వామి వద్దకే. మరి నిన్ను కాపాడేవాడెవరు? కట్టుకున్న భార్య, కడుపున పుట్టిన బిడ్డలు, అన్నదమ్ములు, తోబుట్టువులు, స్నేహితులు, అపరిచితులు, ఇరుగు పొరుగు వారు. అయ్యో పలానా సుబ్బారావు గారు చాలా మంచోడండి, అందరితో బాగా మాట్లాడేవాడు, ఏంది పొద్దున్న పేపర్ చదువుతున్నాడు, టీ తాగుతున్నాడు, ఏదో గుండెలో నొప్పన్నాడు, 108కి ఫోన్ చేశాము, 108 వచ్చింది. హాస్పిటల్ వెళ్ళాడు. డాక్టర్ నాడి పట్టి చూసి, అమ్మా లాభం లేదు, ఈయన వెళ్ళిపోయాడు అన్నాడు. యాడికి వెళ్ళాడు? ఈయన ఊరికా? తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు. మరి నీ వెంటొచ్చేది ఏంటి? ఇప్పుడు నువ్వు చచ్చిపోగానే సార్ చనిపోయాడు అనగానే ఎప్పుడు బారేస్తారండి, మట్టి ఎప్పుడు, అంత్యక్రియలు ఎప్పుడు అని అడుగుతారు. ఎన్ని రోజులు ఉంచుకుంటారండి అని ఎవరైనా అడుగుతారా? ఏమండి అసలు ఏమీ లేని మాకు మా నాన్నగారే ఇక్కడ ఒక 30 ఎకరం కొనిపెట్టాడు, 4 అంతస్తుల బిల్డింగ్ కొన్నాడు, 10 ఫ్లాట్లు ఉన్నాయి, ఒకరు సుమారు 2.5 కేజీలు బంగారం పెట్టాడు. అసలు ఈ పొజిషన్లో మేము ఉన్నామంటే మొత్తం మా నాన్నేనండి కారణం. ఏదో చచ్చిపోయిన తర్వాత 4 రోజులు చూసుకొని 5వ రోజు పారేస్తామంటారా? కొన్ని గంటలు కూడా లేటు కానివ్వరు. ఎందుకంటే నువ్వు శవం. బ్రతికున్నప్పుడు శరీరం, చచ్చిపోగానే శవం. మార్చురులకి వెళ్ళామనుకోండి, డాక్టర్ గారు ఎక్కడుంది మా డాడీది డెడ్ బాడీ చూసుకోమయ్యా, అక్కడ మార్చురీ రూమ్ ఉంటుంది, ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఇది ప్రత్యేకంగా ఉంటుంది, ఒక్కసారి వెళ్ళి చూడండి. మామూలుగా పనికిరానటువంటి వస్తువుల్లాగా, వస్తువులు కూడా కాదనుకోండి, ఆడ ఈగలు, దోమలు వాళ్ళతో బ్లీచింగ్ చల్లి ఉంటాయి బాడీస్ మీద, దోలాడుకోవాలి వెళ్ళి.
ఒక్కసారి నీ బాడీలోంచి సోల్ ఒక్కసారి బయటికి వెళ్ళిపోతే నిన్ను చూడాలంటే భయం. అమ్మో, సత్యమైన వాళ్ళు చూడాలంటే నాకు భయం అండి, నేను రాను. ఎందుకంటే రేత్రి మళ్ళీ నేను కళ్ళతో అని చెప్పేసి చాలా మంది అప్పుడు దాకా నీ మీద భుజాల మీద చేతులు వేసుకుని తిరిగిన వాడు, నీతో సంసారం చేసినటువంటి భార్య, నీ గుండెల మీద ఆడుకున్నటువంటి నీ పిల్లలు, నువ్వు చచ్చిపోతే భయం. తీసుకెళ్ళండి అమ్మా, ఏడిస్తే మటుకి తిరిగి వస్తాడా? పిల్లలు కూడా భయపడతారు, తలనొప్పి వస్తుంది, నీ ఆరోగ్యం చెడిపోతుంది. దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానివ్వండి, సాగనీయండి, పంపించేసేయండి, జరగాల్సినటువంటి కార్యాలు జరగనీయండి. ఎప్పుడన్నా ఇప్పుడు లేట్ అయింది అనుకోండి, ఇంట్లో నుంచి వైఫ్ ఫోన్ చేస్తుంది, సరే ఎక్కడున్నారండి, భోజనం చేశారా, ఎంత లేట్ అవుతుంది? పిల్లలు కూడా, డాడీ ఏం తెస్తావు? బ్రతికున్నప్పుడు నువ్వు రావటం లేట్ అయితే ఎదురు చూసినటువంటి నీ కుటుంబ సభ్యులు, కడుపును పుట్టిన పిల్లలు, కట్టుకున్న భార్య, అన్నదమ్ములు అందరూ ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తారు. అదే నువ్వు పోయిన తర్వాత నిన్నెప్పుడు పారేద్దామా అని ఎదురు చూస్తారు, అంతే. దీనికోసమా అన్యాయాలు చేసింది, అక్రమాలు చేసింది, అప్పులు ఎగ్గొట్టింది, ఆడిన మాటలు తప్పింది, గట్టులు జరిపి కొట్టులు జరిపి ఎదుటివాడి సొమ్మును కాజేసింది, ఏం తీసుకుని వెళ్తావయ్యా? నువ్వు పోయిన తర్వాత దుర్మార్గుడు పోయాడ్రా, ఊరికి సిరి విడిపోయింది అని అనిపించుకున్నావంటే నువ్వు 100 ఏళ్ళు బ్రతికినా నీ జీవితం వ్యర్థం. 4 రోజులు బ్రతికినారే, మంచోడు సార్, చాలా మంచోడు, ఒకళ్ళతో కాజేయడు, ఒకళ్ళతో కావాలనుకోడు, ఏదో చేతనైతే సహాయం చేస్తాడు, లేదా మౌనం వహిస్తాడు. ఇది కావాలన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. కాకిలా కలకాలం బ్రతికి కంటే హంసల 6 నెలలు బ్రతకడం విన్న మానవుడ, జీవిత పరమార్థాన్ని గుర్తించావా? ఏలోక జీవితం ఎంత? సూరతుల్ హదీద్ సూర నంబర్ 57 ఆయత నంబర్ 20. నేను నా సొంత మాటలు చెప్పడంలా, నా మాటని ఇప్పుడు మీరు తిరస్కరించారనుకోండి, దేవుని యొక్క ఆదేశం, అల్లా యొక్క గ్రంథం ఖురాన్ని ధిక్కరించినట్టు. మానవులారా తెలుసుకోండి, అన్నమల్ హయాతద్ దునియా లఈబున్, ఇహలోక జీవితం ఏమిటంటే ఒక ఆట. చిన్నపిల్లవాడు ఇంట్లోంచి బయటికి వెళ్తాడు, ఎక్కడన్నా ఇసుక కొప్పలు కనపడి అనుకోండి, ఆ ఇసుక తిన్న మీద కూర్చుంటాడు, చేయబెట్టి. చిన్నప్పుడు మనం కూడా ఆడుకున్నాం కదా సార్, లోనికి చేయబెట్టి ఇల్లు లాక్ కడతాడు, పైన పందిళ్ళు వేస్తాడు, పెళ్ళిళ్ళు అంటాడు, భోజనాలు పెడుతున్నా చెప్పేసి చిన్న చిన్న ఆకుల్లో ఆ ఇసుక వేస్తాడు, భోజనాలు పెడుతూ ఉంటాడు. ఇంట్లోంచి అమ్మ బాబు రారా అని పిలవగానే అమ్మ ఆకు భోజనాలు పెడతానంటాడా, వెళ్ళిపోతాడా? ఇది ఆట, అది నిజమైన భోజనం కాదు, నిజమైన పెళ్లి కాదు. ఏ లోక జీవితం కూడా అదే, నీది ఆట. ఒక్కొక్కడికి ఒక్కో రకమైనటువంటి క్యారెక్టర్ ఇచ్చాడు సార్. ఇప్పుడు గ్రౌండ్ ఉంది, పొగులు మొత్తం విపరీతంగా ప్రేక్షకులతో సహా కిట్టలాడినటువంటి గ్రౌండ్, చీకటి